హాయ్ అండి. సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది చూద్దామా? అందరూ సోనియా గురించే మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ నిఖిల్ అయితే కొంచెం సేపు ఏడవడం అయితే జరిగింది. మ్యాక్సిమం 5 to 10 minutes ఏమో బాధపడి ఉంటాడు. తర్వాత నెమ్మదిగా నార్మల్గా అందరితో బాగానే మిక్సప్ అయి బాగానే మాట్లాడుతున్నాడు. పృథ్వీ అయితే కొంచెం ఎక్కువగానే అప్సెట్ అయినట్టు అనిపిస్తున్నాడు. అది మాట. నిఖిల్ ఓర్ పృథ్వీ పరిస్థితి అయితే ఇలా ఉంది. నిఖిల్ అయితే నార్మల్గానే ఉన్నాడు. లోపల అనుకుంటున్నాడేమో పోతే పోయింది, ఇప్పుడైనా నా ఆట నేను ఆడదాం, కంట్రోల్ చేసేవాళ్ళు లేరు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. 100% అలాగే ఫీల్ అవుతాడు. ఎందుకంటే అభయ్తో ఒకసారి మాట్లాడాడు కదా, సోనియా చాలా కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్లో ఉండడం అంటే నాకు కష్టము అని చెప్పేసి, తర్వాత సోనియాని చీఫ్ కింద చేసేద్దామని చెప్పి తన ప్లాన్ నుంచి వెళ్ళిపోతుందని కూడా అనుకున్నాడు. అంత విధంగా ఆలోచించిన వాడు ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అయిపోయిందంటే ఒక క్షణం బాధపడి ఉంటాడు. బట్ ఇప్పుడు నార్మల్గానే ఉన్నాడు నిఖిల్ మాత్రమే. తర్వాత ఒక్కొక్కళ్ళు సోనియా గురించి మాట్లాడుకుంటున్నారు. విష్ణుప్రియ ఏమంటుందంటే, సోనియా వెళ్తూ వెళ్తూ చెప్పింది కదా, ఈ ఆడవాళ్ళు ఎవరు నన్ను తీసుకోలేదు, నిఖిల్ పృథ్వీ అంటే అందరికీ ఇష్టమే అభిమానమే, కానీ నన్ను ఎవరు వాళ్ళు తీసుకోలేకపోయారని. అప్పుడు విష్ణుప్రియ ఏమంటున్నదంటే, నిజమే, ఒకసారి నేను తనకి స్పీకర్ పట్టుకొని వెళ్ళింది కదా నార్మల్గా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు, నిఖిల్కి మీకు ముందు పడలేదు కదా, ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడిందని అడిగినప్పుడు సోనియా ఒక మాట అన్నది. ఏమన్నదంటే, నీకు 5 నిమిషాలు నీతో అంటే అటాచ్మెంట్ ఏర్పరచుకుంటే నువ్వు చాలా ముందుకు దూసుకు వచ్చేస్తావని చెప్పి ఆ మాట అంది సోనియా. మరి ఆ మాట అన్నప్పుడు నేను ఎందుకు తనతో మాట్లాడతాను, తనతో ఎక్కువగా ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది తను ఆ విధంగా ఉన్నప్పుడు, అందుకే నేను గ్యాప్ మెయింటైన్ చేస్తానండి. నిజమే కదా మరి. సోనియా మరి ఆ మాట అనకుండా ఉంటే మాట్లాడేది, ఒకవేళ తర్వాత తను తప్పు తెలుసుకొని తనతో మాట్లాడుంటే మాట్లాడేదేమో, సరే తను మాట్లాడిందని. ఆ విధంగా అనడం వల్ల నేను మాట్లాడలేదు అంతే. తర్వాత మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇదే అనుకుంటున్నారు, తను ఎప్పుడు మనతో మనసు విప్పి ఎప్పుడూ మాట్లాడలేదు, ఎప్పుడు దూరంగా ఉండి నిఖిల్ పృథ్వీతోనే ఉండేది, కనుక మనం అలాగే ఆలోచిస్తాం కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. తర్వాత నైనిక ఏమంటున్నదంటే, అరే నేను తిరిగి వేయలేదు కదా నాగమణి కంటే అడుగుతాడు, నువ్వు నాకు ఎందుకు వేయలేదు అని చెప్పి అంటే, లేదు సోనియా కొంచెం దగ్గర అయ్యాను కదా, ఎందుకంటే తను ఎలిమినేషన్ అయిపోయినప్పుడు సోనియా వస్తే తను హక్ చేసుకొని కొంచెం సంజాయిస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి నాకు ఎందుకో సోనియా కొంచెం ఫ్రెండ్ లాగా అయిపోయింది, అందుకనే సోనియాకే వేశాను నేను అని చెప్తుందన్నమాట. తర్వాత ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఎందుకు వేశానా అని చెప్పేసట, ఎందుకంటే తనకి వెళ్ళిపోతే ఏమనిచ్చింది, అప్పడం అని చెప్పించింది కదా, అందుకని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతుంది. సోనియా ఎప్పుడు అంతే కదా, తన దగ్గరకు వచ్చిన వాళ్ళు అలాగే అప్పడాలు వడియాలని చెప్పి పెడుతుంది. ఇప్పుడు నైనిక కొంచెం ఫీల్ అవుతుందట, అందుకని చెప్పేసి ఇలాగ ఒక్కొక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఏమవుతుందండి, ఇంకా ఈసారి నిజంగానే బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో, ఎలిమినేషన్ల గురించి ఒకళ్ళకొకళ్ళు పూర్తిగా మాట్లాడేసుకుంటున్నారు. అసలు ఫస్ట్ వీక్లో కొంచెం, సెకండ్ వీక్లో కొంచెం, థర్డ్ వీక్లో కూడా పూర్తిగా మాట్లాడేసుకున్నారు. ఈ వీక్లో కూర్చొని ఎవరికి ఏ పాయింట్స్తో వేసేద్దామని చెప్పేసి క్లారిటీగా మాట్లాడేసుకుంటున్నారు, ఎవరి దృష్టిలో ఎవరున్నారని చెప్పేసి. నిజంగా బిగ్ బాస్ ఈసారి ఏం చేయాలంటే, అలా చేయడు కానీ అందరూ నామినేషన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు కనుక అందరినీ ఈ వీక్ నామినేట్ చేసేస్తున్నారని చెప్పి అందరినీ నామినేషన్ తెచ్చి పడేవి, అప్పుడు తెలుస్తుంది ఇంకోసారి నోరు ఎత్తరు ఎవరుని. అలా చేస్తే బాగుంటుంది, కానీ అలా జరగలేదు. ఎందుకంటే నామినేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది, నామినేషన్ అప్డేట్ కూడా కొంచెం ఇస్తాను నేను. తర్వాత ఏమవుతుందంటే, తర్వాత నబీల్ వచ్చి మణికంఠతో చెప్తాడు, ఎందుకంటే చాలా వరకు తెలిసింది ఆడియన్స్ నాగమణికంఠకి లైక్ చేస్తున్నారని చెప్పేసి. అతను నాగమణికంఠ ఇప్పుడు సోనియా వెళ్ళిపోయిన తర్వాత నాగమణికంఠ లోపలికి వస్తాడు కదా, అప్పుడు అందరూ హక్ చేసుకుంటారు. ఈ నాగమణికంఠ కూడా అందరికీ థ్యాంక్స్ అని చెప్తాడు, ఎందుకంటే వాళ్ళ హౌస్ మేట్స్ కూడా సేవ్ చేస్తారు కదా, అందుకని చెప్పేసి. ఈ సేవ్ హగ్గులు అనేది కొన్ని నిమిషాలు, తర్వాత మళ్ళీ నామినేషన్లోకి వచ్చేసరికి ఒక్కరికొకరు ఫైర్ అయిపోతూ ఉంటారు. ఈసారి నామినేషన్లు కూడా ఏంటి ఫైర్ పెట్టి ఒక్కొక్కరి ఫోటో పడేయాలని చెప్పి పెట్టారు, మరి ఎన్ని ఫోటోలు కాలుతాయో చూడాలి. అది మాట. నాగమణి అందరినీ హక్ చేసుకుంటూ ఉంటారు, ఓకే థ్యాంక్స్ అని చెప్పేసి అందరూ వెళ్ళడం అయితే జరుగుతుంది. అప్పుడు నబీల్ నాగమణికంఠతో చెప్తాడు, ఒరే నువ్వు ఈసారి నీ మనసులో ఉంది నీ దగ్గర పెట్టుకో, ఎవరికి సాక్రిఫైస్ చేయడం చేయకు, తర్వాత ఏమైనా మాటలు ఉంటే నీ దగ్గర పెట్టుకోగానే అక్కడ ఇక్కడ చెప్పకు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, నీ ఒపీనియన్ నీ దగ్గర ఉంచుకో, క్లారిటీగా ఉండు అని చెప్పి చెప్తాడు. తను చెప్పాల్సిందని మంచి మాటలు చెప్తాడు. తర్వాత ఇంకొక విషయం ఏమంటారంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏంటంటే ఒకరినొకరు సేవ్ చేసుకొని ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేసి ఇద్దరు ముగ్గురు వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు నామినేట్ చేయకుండా ఉంటున్నారు అని చెప్పి కూడా చెప్తాడు. నబీల్ ఈ పాయింట్ ఎందుకు చెప్పాడో అర్థం కాలేదు. అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాం, నువ్వు నేను నామినేట్ చేసుకోవద్దని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడా, అసలు నబీల్కి ఆ డౌట్ ఎందుకు వచ్చింది, మళ్ళీ నేను నామినేషన్లోకి వస్తే ఏమవుతానని చెప్పి. నబీల్కి బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది,
ఎందుకంటే నాగార్జున సార్ అప్పటికే చెప్పారు కదా, ఆడియన్స్ అని చెప్తే నబీల్ గురించి అన్నారు కదా, తనకు అప్పటికే తెలియారు కదా బయట నా గురించి బాగానే అనుకుంటున్నారని. మరి ఎందుకు అలా ఫీల్ అయ్యాడో తెలియదు. ఆ విధంగా చెప్పడంలో నబీల్ ఉద్దేశం ఏంటనేది తెలియటం లేదు. ఆ విధంగా అయితే నాగమణి కంటే కొంచెం చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత నామినేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు ప్రేరణ ఎవరికి వేస్తావు నువ్వు అని చెప్పేసి అని అంటుంటే ప్రేరణ అంటుంది, నాకైతే ఇంతవరకు ఎవరూ లేరు, ఎవరి దగ్గర మైనస్ అది లేదు, ఎవరికి వేయాలో కూడా నాకు ఆలోచించి నాకు అర్థం కావట్లేదు అది ఇదన్నది. కానీ ప్రేరణ ఎవరికి వేసింది అంటే ముఫ్త్గా దొరికే నాగమణి కంటకి ఆదిత్య ఓం గారికి గుద్దు పడేసింది నామినేషన్ అయితే. అది సేఫ్ కదా, ఎవరు లేనప్పుడు నాగమణి కంటకి వేసేయడం, నెక్స్ట్ ఆదిత్య ఓం గారు దొరుకుతారు, వీళ్ళిద్దరికి వేసేసారు అన్నమాట. ఆదిత్య ఓం గారు కన్నా నాగమణి కంటే ఎక్కువ దొరుకుతాడు. అసలు తను ఏమనుకుందంటే సడన్గా చాలామంది సార్ సోనియాకి వేద్దాం అనుకున్నారట. ఎందుకంటే సోనియా ఇవి ఆదిత్య వంకతో మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఫస్ట్ మీరు అని చెప్పి లాస్ట్లో నువ్వు అని చెప్పి కూడా దిగిపోయింది కదా. అందుకని తర్వాత సోనియా కూడా చాలాసార్లు ఫ్లిప్ అయింది. ఈ విషయం కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు లైవ్లో అయితే. ఎందుకంటే ముందు సోనియా నబీల్తో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నామినేషన్ సమయంలో నేదాను, నబీల్ నువ్వు అందరితో మిక్స్ అవుతావు, చాలా ఫ్రాంక్గా ఉంటావు, కరెక్ట్ అని చెప్పేసి చెప్పింది. తర్వాత ఫ్లిప్ అయ్యి ఏం చెప్తుంది మొన్న, నువ్వెవరితో కలవు, నువ్వేమో సరైన సంచాలక కాదు, నువ్వు ఫ్లిప్ అవుతావు అని చెప్పేసి వేసింది. అంటే తను ముందన్న మాటకి తర్వాత అన్న మాటకి చాలా డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పేసి నబీల్ కూడా మళ్ళీ సోనియాకి వేద్దామని చెప్పేసి అనుకున్నాడు. చాలామంది దృష్టిలో సోనియా అయితే ఉన్నది ఈసారి నామినేట్ చేయడానికి. కానీ యష్మి అంటున్నది నేనైతే సోనియాకి వేసేదాన్ని కాదు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య నిఖిల్ క్లాన్లో ఉండటం వల్ల సోనియాని కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత తన ఒపీనియన్ అనేది కొంచెం మారింది. అది ప్లస్ ఒక క్లాన్లో ఉన్నారు కనుక తనకి వేయలేదు కదా, అందుకని చెప్పేసి మాట. అందుకని యష్మి ఇది లైవ్లో డైరెక్ట్గా మాట్లాడేసుకుంటున్నారు ఎవరికి నామినేట్ చేయాలి, ఏ విధంగా నామినేట్ చేయాలని చెప్పేసి. సారీ. తర్వాత విష్ణుప్రియ, నైనిక, తర్వాత ఎవరు సీత, వీళ్ళ ముగ్గురు కూర్చొని నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. విష్ణుప్రియని అడుగుతున్నారు నువ్వు ఎవరికి వేస్తావు నామినేషన్ చెప్పేసి. నేనా ఎవరికి వేయాలో తెలీదు అని చెప్పేసి అంటుంది. ఎవరు లేరు సార్ అని చెప్పి తను తెలుసు కదా. విష్ణుప్రియ అలా అంటుంది. నైనిక తన మైండ్లో ఉన్నారు కానీ చెప్పదు. ఏమో నా దృష్టిలో ఇంతవరకు ఎవరు లేరు, ఎవరికి వేద్దామా అని చెప్పేసి అనుకుంటున్నానండి, కానీ నా మైండ్లో ఉన్నారులే అని చెప్పి కూడా మరి అంటే తను ఏం నైనిక అయితే ఈ 2-3 వీక్స్ నుంచి అస్సలు ఎవరికి నచ్చటం లేదు. అసలు ఏంటంటే సరిగ్గా స్టాండ్ తీసుకోదు, ఏమిటో అర్థం కాదు, ఏం మాట్లాడుతూ తెలియదు. ఆటలు అనేది ఆడుతుంది, అలా కాదు. బాల్లో కూడా చూసారా లాస్ట్ది 5th బాల్ నైనికానే వేసింది. ఆట ఆడినప్పుడు లాస్ట్లో పంపించినా చాలా కాన్సన్ట్రేషన్గా వేస్తుంది, కానీ పార్టిసిపేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంది నైనికాది. ఈసారి మిడ్ వీక్లో నైనిక వెళ్ళిపోతుందా, లేకపోతే ఈ వీక్లో ఎలాగైనా కంపల్సరీగా నైనిక వెళ్ళిపోవడం అనేది గ్యారంటీనే. అది గత నామినేషన్లో ఎవరెవరు వచ్చారో కూడా చెప్తున్నాను, లైవ్లో జరిగిన విషయాలు ఇవన్నీ మాట. ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత విష్ణుప్రియ నిఖిల్ దగ్గరికి వస్తుంది. నిఖిల్ దగ్గరికి వస్తే ఈసారి నామినేషన్లో నేను వేస్తానంటే నీ మీద చాలా పాయింట్స్ ఉన్నాయి నా దగ్గర అంటుంది. ఏం పాయింట్స్ ఉన్నాయి, ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా బోల్డ్ పాయింట్స్ నా మైండ్లో తిరుగుతున్నాయి, కానీ వేస్తానో లేదో అని అంటుంది. ఏమని నువ్వు చీఫ్ కదా, ఆ ఛాన్స్ ఇస్తారో లేదో వేయడానికి అని చెప్పేసి అంటుంది. అప్పుడు నిఖిల్ అంటాడు అని చెప్పేసి అంటాడు. కానీ నిఖిల్ కూడా ఈసారి నామినేషన్లోకి రావాలని ఉంది. ఎందుకంటే సోనియా వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట అంటాడు కూడా, నామినేషన్లో నాకు రావాలని ఉంది. ఎందుకంటే సోనియా వెళ్ళిపోయిన తర్వాత బయట ఆడియన్స్లో నా యొక్క థింకింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను, అందుకని ఒకసారి నామినేషన్లోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటాడు. తర్వాత ఇంకొక విషయం కూడా ఏమంటాడంటే లైవ్లో చెప్తాడు. ఏమంటాడంటే నాకు అసలు చీఫ్గా ఈసారి నాకు ఏదైనా అవకాశం వచ్చింది అనుకో విష్ణుప్రియది అంటాడు, నేను నీకే చీఫ్ని చేస్తాను, చీఫ్ బాధ్యతలు నువ్వు తీసుకో, అప్పుడు తెలుస్తుంది నీకు అని అంటాడు. నేను చీఫ్గా కాకుండా క్లాన్లో ఒక నెంబర్గా ఉందామని చెప్పి అనుకుంటున్నాను. అవును కదా, 4 వీక్స్ నుండి చీఫ్గా ఉండి విసిగెత్తిపోయాడు. చీఫ్గా కాకుండా క్లాన్లో ఒక నెంబర్గా ఉండి హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాడు అనుకుంటా. అందుకని చెప్పేసి ఆ మాట కూడా అంటాడు, నామినేషన్లోకి రావాలని ఉన్నదంటాడు, చీఫ్గా ఉండాలని కూడా నాకు ఇష్టం లేదని చెప్పేసి నిఖిల్ అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రేరణతో కొంచెం ఫ్రెండ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు హౌస్లో ఎక్కువ ఎగ్నెస్ట్గా ఉన్నది ఎవరు, ప్రేరణ ఏ మాట అన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తుంది. ముందే ఇప్పుడు సోనియా ఉండదు కదా, సోనియా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తుంది, కొంచెం స్ట్రాంగ్గా అనిపించింది. అందుకనే సోనియాతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టాడు. సోనియా కూడా నిఖిల్తో చేయడం, ఎందుకంటే స్టార్టింగ్లో ఏంటంటే నిఖిల్ కూడా కొంచెం స్టాండ్ తీసుకుని అవి ఇవి చేయడం వచ్చేస్తుంది. అంటే నిఖిల్ స్ట్రాంగ్ సోనియా అనుకుంది, సోనియా స్ట్రాంగ్ అని నిఖిల్ అనుకున్నాడు, అందుకనే ఫ్రెండ్షిప్ చేశారు. సోనియా గారిని పంపిస్తాడు కదా, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమనుకున్నట్టు హౌస్లో ఉంది, ప్రేరణ కొంచెం స్ట్రాంగ్గా ఉంది,
కరెక్ట్ పాయింట్స్ అని చెప్పేస్తుందని చెప్పి ఇప్పుడు ప్రేరణతో కొంచెం ఫ్రెండ్షిప్ చేశారు. ఫ్రెండ్షిప్ బాండ్తోనైనా తనకి తన పాయింట్స్ అన్ని చెప్పకుండా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ప్రేరణతో కొంచెం బాగా మాట్లాడడం అది చేస్తున్నాడు. దీంట్లో కూడా తన ప్లాన్ అనేది, మాస్టర్ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతున్నది. ఇలా మాట్లాడు. తర్వాత పృథ్వీ వచ్చి నిఖిల్ని కాదు ఎవరిని, నాగమణికంటని అడుగుతాడు. మరి దద్దోజనం అంటే మీనింగ్ ఏంటా అని చెప్పి. ఎందుకంటే పృథ్వీ కన్నడ వాడు కదా, అందుకని దద్దోజనం మీనింగ్ అర్థం కాలేదు. అప్పుడు ఇది తినేమంటాడు అంటే నాగమణికంటే, ఒరే దద్దోజనం అంటే కర్డ్ రైస్, అది చాలా మంచి వర్డే, దాన్ని ఏమి తప్పుగా ఏమి తీసుకోకని చెప్పి పాపం తిరు బాధపడిపోతూ తనకు సంజాయిస్తాం. మంచిగానే చెప్పింది, అలాగనేం కాదు, అదే విష్ణుప్రియ అంటారు కదా దద్దోజనం అని చెప్పి, అందుకనే దద్దోజనం అంటే మంచి వర్డే, అదేమీ కాదు, కర్డు రైస్ కలిపి చేస్తారని చెప్పి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు నాగమణికంట పృథ్వీకి మాట అది. కానీ పృథ్వీ నాగమణికంటకి నామినేషన్లో వేస్తాడని అనుకుంటాను. ఎందుకంటే ఈసారి నామినేషన్లో నాగమణికంట గుద్ది పడేస్తారు. ఈ పృథ్వీ ఆ విధంగా వచ్చి నాగమణికంటని అడగడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే సీత లైవ్లో చూపించింది, సీత జైల్లో వేయమని చెప్తారు. అప్పుడు నాగమణికంటని తెచ్చి జైల్లో పెడుతూ ఉంటుంది సీత, నువ్వు ఎక్కువ టెన్షన్ అయితే తీసుకోకు, నార్మల్గా ఉండు, ఏదైనా కావాలి ఏదైనా ఇప్పుడు ఫుడ్ కూడా ఎవరు సీత ఒక్కటే ఇవ్వాలన్నమాట, ఇంకెవరు ఇవ్వడానికి లేదు. తను తాళం వేసి వచ్చేస్తుంది. తర్వాత నిఖిల్ నాగమణికంట దగ్గర కూర్చొని కొంచెం మాట్లాడుతూ అది ఉంటాడు. తర్వాత ఆదిత్యభూమ్ గారు కూడా నార్మల్గా మాట్లాడుతారు. కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఆదిత్యభూమ్ గారు వెళ్ళిపోతారు. కానీ మధ్యలో విష్ణుప్రియ వచ్చి ఫ్రూట్ కూడా ఇస్తుంది నాగమణికంటకి. చూడాలి మరి దాన్ని బిగ్ బాస్ ఏమంటాడు. ఎందుకంటే ఫుడ్ ఆహారం ఏదన్నా తిండేది కానీ ఏమన్నా ఇవ్వాల్సిన అధికారం సీతకే ఇచ్చాడు. మరి విష్ణుప్రియ ఇచ్చేసింది. మరి దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతాడో బిగ్ బాస్ చూడాలన్నమాట. అది తర్వాత నామినేషన్ విషయానికి వచ్చేస్తే ప్రోమో కూడా రిలీజ్ అయింది కదా. నామినేషన్లోకి వచ్చేస్తే నామినేషన్లోకి 5 మంది మాత్రం వచ్చారు నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం. 5 ఎవరెవరంటే నాగమణికంట ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు ఇప్పుడు నామినేషన్లోని. నాగమణికంట ఉన్నాడు, విష్ణుప్రియ ఉంది, తర్వాత నైనిక ఉంది, ఆదిత్య ఓం గారు ఉన్నారు, తర్వాత ఆదిత్య ఓం, వీళ్ళు 4 అయితే అలాగనే ఉన్నారు. ప్రేరణ, యష్మి వీళ్ళిద్దరికీ ఒకళ్ళొకళ్ళు మాత్రమే వేయడం జరిగింది. పృథ్వీ ఈసారి రాలేదు నామినేషన్లో రాలేదు. తర్వాత బిగ్ బాస్ ఈసారి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు చీఫ్ ఉన్నారు కదా సీత, తర్వాత నిఖిల్ అనేది రావడానికి అవ్వదు. కానీ నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ఎవరు నామినేషన్లో ఉన్నారో వాళ్ళకి ఒక అధికారం ఇస్తాడు. ఏంటంటే ఇప్పుడు చీఫ్లు ఇద్దరిలో ఎవరిని మీరు నామినేషన్లోకి తీసుకొస్తారని చెప్పేసి. అప్పుడు నిఖిల్ ఆల్రెడీ చెప్తాడు కదా నాకు ఎలాగైనా నామినేషన్లోకి రావాలని ఉంది అని చెప్పేసి. తర్వాత వీళ్ళు కూడా అనుకుంటారు సోనియా బయటకు వచ్చేసింది కనుక ఇప్పుడు నిఖిల్ పరిస్థితి ఏంటో ఆడియన్స్లో తెలుసుకుందామని చెప్పేసి వీళ్ళకి కూడా క్యూరియాసిటీ ఉంటుంది కనుక నిఖిల్ని నామినేట్ చేస్తాడు. అందుకే నిఖిల్ కూడా నామినేషన్లోకి వస్తాడు అన్నమాట. ఇది తర్వాత తెలిసిన ప్రకారం ప్రేరణ ఏంటంటే నాగమణికంటకి ఆదిత్య ఓం గారికి వేసిందని, నైనిక నాగమణికంటకి వేసింది, నాగమణికంట నైనికాకి వేస్తాడు. తర్వాత ఎవరు ఆదిత్య ఓం గారు నాగమణికంటకి సేమ్ రీజన్, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్తాడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావని చెప్పేసి. తర్వాత నాగమణికంట ఎవరికి వేస్తాడంటే నైనికాకి వేస్తాడు, నువ్వు ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పేసి. అప్పుడు నైనిక గట్టిగా అడుస్తుంది, నువ్వు చూడట్లేదు అందుకే నేను కనిపించట్లేదు అంటాడు. కానీ నాగమణికంట నాది ఇదే పాయింట్ అని చెప్పి వేస్తాడు. తర్వాత నాగమణికంట యష్మికి వేస్తాడు. యష్మికి ఏమని వేస్తాడంటే అదే జెండర్ విషయం నువ్వు మాట్లాడావు కదా అంటే నేను ఆ విషయం జెండర్గా మాట్లాడలేదని చాలా గట్టిగా అరుస్తుంది యష్మి. కానీ నాగమణికంట కూడా కొంచెం ఎక్కువగా నడిచి వీళ్ళిద్దరి మధ్య మాత్రం కొంచెం టకాఫోర్గా అయితే అవుతుంది. యష్మి యాజ్ యూజువల్ చెప్పింది కదా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నాగమణికంటకి వేస్తానని, అందుకు నాగమణికంటకి మాత్రం యష్మి వేస్తుంది. నబీల్ కూడా నైనికాకి వేస్తాడు. నైనికా కూడా సేమ్ రీజన్ చెప్తాడు. ఏం చెప్తాడంటే నువ్వు ఎక్కడా కనిపించట్లేదు, నీ ఆట కూడా ఎక్కడా లేదని చెప్పేసి. దానికి నైనిక వాదిస్తే అప్పుడు నబీల్ చెప్తాడు ఒకవేళ నువ్వు దీనికి ఎగ్రీ కాకపోతే చెప్పు, దానికి మరికొన్ని రీజన్స్ చెప్తానంటే నైనిక చాప్ అయిపోతుంది. అలా ఉంటుంది. తర్వాత నాకు ఇది మాట అవుతుంది. విష్ణుప్రియ కూడా నాగమణిక వేసేది కదా, ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఒక పాయింట్ అనేది దొరికింది కదా. అసలు ఈసారి బిగ్ బాస్ చేయవలసింది ఏంటంటే నాగమణికంటని ఎలాగైనా జైల్లో పెట్టారు కదా, నాగమణికంటకి ఎవరు నామినేషన్ వేయకూడదు అని అనుకుంటే బాగుండేది. ఎందుకంటే తిను నామినేషన్లోకి వచ్చేవాడు కాకపోతే మిగతా వాళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకునేవాళ్ళు, అప్పుడు నామినేషన్లోకి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అసలు అది కాకుండా నాగమణికంటకు కూడా వేయొచ్చు అని చెప్పేసేవారు. అందుకని ప్రతి వాళ్ళు నాగమణికంట గుద్దేశారు. అందుకే 5 మంది నామినేషన్లోకి రావాల్సి వచ్చింది. 5గురే వచ్చారు నామినేషన్లోకి, 5 రావాల్సి 6 వచ్చారు. నబీలు కూడా వచ్చాడు నామినేషన్లోకి. ఎవరెవరు వచ్చారంటే నబీలు, నాగమణికంట, ఆదిత్యము, నైనిక,
విష్ణుప్రియ, వీళ్ళు చీఫుల్లో నిఖిల్ వస్తాడు. అంటే ఈ 6 వస్తారన్నమాట నామినేషన్లోకి. ఇప్పుడు ప్రీ ఓటింగ్ రిజల్ట్ ప్రకారం చూస్తే ఎలా ఉందంటే ఫస్ట్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు. ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అంటారు కదా, దాంట్లో నబీల్ ఉన్నాడు. నబీల్ ఎంత పర్సెంటేజ్తో ఉన్నాడు తెలుసా? చాలా ఎక్కువ ఉన్నాడు, 35% దగ్గర పడుతున్నారు. ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు మాత్రమే, అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ కూడా కాదు. నెక్స్ట్ ఉన్నాడు ఎవరు? నిఖిల్ ఉన్నాడు. చాలా నబీల్ మాత్రం చాలా బాగా రుసుకుపోతున్నాడు. నెక్స్ట్ నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ అంటే 24% అంత ఉన్నట్టుంది అంతే. తర్వాత ఎవరున్నారో నాగమణి కంటే ఉన్నాడు. చూడండి, విష్ణుప్రియ వెనక్కి వెళ్ళిపోయింది, నాగమణి కంటే ముందుగా వచ్చాడు. ఎక్స్పెక్టెడ్ కాదు, ఎందుకంటే ఎప్పుడు విష్ణుప్రియ ఏంటి సెకండ్ ప్లేస్లో ఉండేది. ఈసారి విష్ణుప్రియ 4th ప్లేస్లోకి వచ్చింది. చూడండి, ఎందుకంటే తన ఆటలో సీరియస్నెస్ లేదు అసలు. ఎప్పుడు ఏంటి చాలా అల్లరి పిల్లలాగా తిరగడము. నాకు సార్ ఏమైనా చెప్పినా తను చాలా లైట్గా కూడా తీసుకుంటుంది. ఈసారి నాకు సార్ వచ్చి కొంచెం సీరియస్గా చెప్తే కానీ తన ఆట అనేది చేంజ్ చేసుకోదేమో. నాగమణి కంటే 3ర్డ్లో ఉన్నాడు. నిఖిల్కి నాగమణి కంటే కూడా ఎక్కువ డిఫరెన్స్ లేదు, 4-5% తేడానే ఉందన్నమాట. తర్వాత విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ తర్వాత ఆదిత్య ఓంకార్కి కూడా పర్వాలేదు, 8-9% దాకా పడుతుంది. నెక్స్ట్ లాస్ట్లో ఉంది నైనిక మాత్రం లాస్ట్లో ఉంది. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ చెప్పి వాళ్ళని సీక్రెట్ రూమ్లో పంపించి మళ్ళీ తర్వాత సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో పాటు తీసుకుని రావాలి అని అనుకుంటే నా ఉద్దేశం ప్రకారం నిఖిల్ని కానీ నబీల్ని కానీ నాగమణి కంట కానీ ఇలా ముగ్గురులో ఎవరినో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చెప్పి బయటకు తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ తీసుకుని వస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఈడ ముగ్గురులో ఎవరు మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన అప్డేట్స్ చాలా షార్ట్కట్గా అన్నీ కవర్ చేసి చెప్పాను. ఒకవేళ నేను చెప్పిన ప్రతి విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంది కదా, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా అందుతుంది, నోటిఫికేషన్స్ కూడా మీకు చేరుతాయి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్.